సార్ ఏకాంత వేళ పాట గమ్మత్తుగా అది ట్రైన్లో వెళ్తుండగా చేశారండి. తెల్లవారుజాముని రైలు వెళ్తుందండి. అప్పటికి ఏసీ లేదనుకుంటానండి, ఫస్ట్ క్లాసే ఏసీ. ఇద్దరం కూపేలో ఉన్నామండి. నేను రాత్రిపూట పడుకున్నాను, లేచిపోయానండి. లేచిపోయేసరికి అప్పటికే తను దూరంగా ఏదో ఒక పాత కోటను చూస్తున్నాడండి, మంచులో కనబడుతుంది. నాకు గుర్తు, రే చూడటు టిప్పు సుల్తాన్ కోట అన్నట్టు గుర్తు. నాకు ఏయో గుర్తు లేదండి. మంచి మూడ్ కనపడుతుంది తనలో. ఈ టైంలో పాట కంపోజ్ చేయొచ్చు కదా అన్నాను. ఎవరు అడగనట్టు అలాగా. హార్మోనియం పెట్టి తీ అన్నాడు. కిందే ఉంది అన్నాను. తీసి ఒళ్ళో పెట్టానండి. వెనక్కి జరిగాడు. ఏకాంత వేళ ఆ పాట కంపోజ్. కౌగిట్లో ఏకాంత సేవ ముచ్చట్లు అవన్నీ కూడా లిరిక్స్ ఎలా కావాలి ఈ పాటకి లిరిక్స్ అని ఆయన డిక్టేట్ చేస్తే అలా రాశారు సుందరమూర్తి గారు. అందులో నోట్స్ కూడా సార్ అసలు ఆ కాంబినేషన్సే అన్ని హస్వాషాలు మనసుని హత్తుకుంటాయి. దీర్ఘాలు కూడా ఉంది అనుకోండి. అవును, అలాగే సార్ ఎదలో లయాలో కూడా ఎగసి ఎగిరి టటట 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 అనగంటే మ్యూజిక్. అసలు అది ఆ పాట వింటేనే అడవి తిరిగి గిరిగిరిగిరి తిరిగిపోవడం. ఈ పాటకి ఒక కథ ఉందండి. కోవై తంబి అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడండి. అతను ఏ సినిమా చేసినా సూపర్ డూపర్ హిట్ పాటలు అన్నీ ఇళయరాజా గారే, ఇంకెవ్వరు కాదండి. ఒక పీరియడ్ అలా సాగింది. ఆయన థియేటర్లోకి వచ్చాడండి. ఇది ఆర్ఆర్ జరుగుతూ ఉండగా థియేటర్లోకి వచ్చాడు. వచ్చి ఇప్పుడు మీరు పాడారే ఆ పాట వస్తుందండి స్క్రీన్ మీద. అలా ఉండిపోయాడండి. ఉండిపోయాక మధ్యాహ్నం ఇళయరాజా గారు భోజనం చేసి కూర్చుంటే లోపలికి వచ్చిన కోవై తంబి అచ్చు ఇందాక చూసిన ఆ పాటలాడే పాట ఒకటి నాకు కావాలన్నాడు. అదేంటి సినిమా అయిపోయింది కదా, మొత్తం అంతా అయిపోయి ఆర్ఆర్ కూడా అయిపోయింది కదా, ఇప్పుడు పాట ఎందుకు నీకు? కాదు, నాకు ఆ పాట ఇలాంటి పాటే కావాలి, నాకు డిట్టో అలాంటి పాటే అన్నాడు ఆయన. అనేసరికి రాజాగారు కూర్చుని డిట్టో అలాంటి పాటే చేశారండి. మళ్ళీ అలాంటి హారర్ బ్యాక్గ్రౌండ్స్ అక్కడ ఆ కాంట్రాస్ట్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కదా, అవే అప్పుడే పాట ఆ ఫీల్ వచ్చింది. అది 3 బిట్లుగా చేసామండి ఆ రోజుల్లో. 3 బిట్లుగా రికార్డ్ చేసాం. తర్వాత 8లో జాయిన్ చేసామండి. ఇప్పుడు ఆ డిజిటలైజ్ అవ్వలేదు కదా, అప్పుడు బాస్ టైప్ మీద కదండి రికార్డ్ చేసింది. ఆ పాట మొత్తం రెడీ అయిన తర్వాత ఆ డైరెక్టర్ని పిలిచి, అతను ఇప్పుడు చేస్తున్న సినిమా డైరెక్టర్ని, ఈ పాట సినిమాలో పెట్టన్నాడు. సార్ మన సినిమాలో ఈ పాట అలా మ్యాచ్ అవుద్దండి, మన సినిమా వేరే, ఈ పాట వేరే, అనవసరం. హీరోయిన్ ఇమాజినేషన్గా అనుకుని పెట్టచ్చు కదా సార్, అది మనకు సందర్భం లేదు సార్ అని ఆ డైరెక్టర్ అంటుంటే టాట్ కుదరదని పెట్టించండి. వంశీ గారు ఒక ట్యూన్ అంటాను, మీకు ఏం గుర్తొస్తుంది చెప్పాలని మా విజ్ఞప్తి. నా సినిమా ఆర్ఆర్ అనుకుంటాను. ఆర్ఆర్ ప్లస్ ఇదే రాగంతో కూడిన ఆర్ఆర్ ఉంది, నథింగ్ బట్ విండ్. ఇవన్నీ రాజా సార్. నథింగ్ బట్ విండ్ అంటే గుర్తొచ్చింది, దానికి ఎల్పి రికార్డ్ కవర్ నేనే చేశాను డిజైన్. నథింగ్ బట్ విండ్, దానికంటే ముందు హౌ టు నేమ్ ఇట్, ఈ రెండు కూడా నేనే చేశాను. ఆ తర్వాత ఇంకొక ఎల్పి రికార్డు కోసం రికార్డ్ చేశారు, ఆ హార్మోనీ సరిగ్గా లేక క్యాన్సిల్ చేసాడు ఆయన. దాని పేరు మర్చిపోయాను. ఈ ఇంటర్వ్యూ అయ్యేలో మనం గుర్తొస్తే చెప్తాను. నేను ఫాలో మీ అనుకుంటాను దాని పేరు, ఫాలో మీ. సార్ ఈ 2 ఆల్బమ్స్ బాగా మంచి క్రేజ్ వచ్చినా కూడా అనుకున్నంత స్థాయిలో రాలేదండి. ఎందుకు సార్? కారణం ఏంటంటారు? ఇప్పుడు వేరే కంట్రీస్కి అక్కడికి వెళ్ళేసరికి ఆ రేంజ్కి లేవు. అదండి. దీని గురించి ఒకే ఒక వ్యక్తి చాలా ఎక్కువసేపు మాట్లాడండి చాలా కాలం క్రితం. అతను ఎవరంటే భానుచంద్ర. నేను ఇళయరాజా గారితో ఎప్పుడు మాట్లాడలేదు, బట్ అనుకున్నట్టు రాలే, మర్చిపోయాను.
హౌ టు నేమ్ ఇట్ ఎలా అంటే ఇళయరాజా గారు సితార్ ఆధార్ చేస్తున్నప్పుడు అతనికి హెర్నియా ఆపరేషన్ అయిందండి. ఆహా. గంట పని చేస్తే గంట రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు ఆ రెస్ట్ తీసుకునే టైంలో ఒక్కడు నోట్స్ రాసుకుంటూ ఉండేవాడండి. ఏంటి రాస్తున్నాడు అనుకుంటే తర్వాత కాలంలో ఒక రోజుని వాళ్ళ వైలెన్స్ వచ్చినాయి. అంటే ప్రీ క్లైమాక్స్ ముందు వైలెన్స్ పిలిచాడు. ఆ వైలెన్స్ వచ్చినాడు, వాళ్ళకి నోట్స్ ఇస్తే వాళ్ళు వాయిస్తున్నారు, ఇతను కండక్ట్ చేస్తున్నాడు. ఎక్కడ లాల్లో. ఏంటి కొత్తగా ఉంది పీసు అనుకున్నా. చూసినప్పుడు మీరు పాడారు కదా అదే అది. అలా కానీ రాజా సార్ సంగీతం అసలు ఇంకా మాటల్లో చెప్పని అవసరం లేదు. ఆయన కూడా కొన్ని పాటల్ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ట్యూన్స్ చేశారనే ఒక విమర్శ వచ్చింది మధ్యలో. మీరేమంటారు సార్, నిజం అది? ఏమోండి నాకు దొరకలేదు కానీ ఆయన ఫస్ట్ ఫిల్మ్కే అన్నక్కిడిలో బందమిల్లై సొందమిల్లై యారుమిల్లై అలాగేదో ఒక లిరిక్ అండి. అందులో ఒక పాట ఆయన కాపీ చేశారు. అది ఏంటంటే చిన్నప్పుడు తనకి నిద్ర రాకపోతే వాళ్ళ అమ్మగారు పడుకోబెట్టి పాడిన జోలపాట. ఆ పాటని వాళ్ళ అమ్మంటే ఆయనకి ఆరోపణం అండి. ఆవిడ పేరు చిన్న తాయమ్మాళ్ళు. ఆవిడ నేను కలిసి ఒకసారి ఆటోలో ఒక సినిమాకి వెళ్ళి వచ్చాం. ఆ సినిమా పేరు అన్వేషణ. మేము ఆటో దిగుతుంటే తెగతిట్టేడు పట్టుకున్నాం. ఇన్ని కార్లు ఉండగా ఆటోలో తీసుకెళ్తాం మా అమ్మనండి. కార్లు ఉన్నాయి, డ్రైవర్ ఏడి. ఆవిడ అంత అద్భుతమైన జానపద గాయని. ఆవిడ చిన్నప్పుడు ఈయన్ని పడుకోబెట్టి ఆ జోల పాడుతా ఉంటే ఉన్న పాట ఇది. అయితే ఆయన చేయలేక కాదు, వాళ్ళ అమ్మగారంటే ఆయనకు ఆరోపణలు అండి. ఆ తల్లి పాడింది తన సినిమాలో పెట్టుకోవాలనిపించి పెట్టాడండి. అది కాపీ అంటారా ఏమంటారా అనుకోండి. ఇదండి నాకు తెలిసిన కాపీ పాట. రాజా సార్ కోసం సార్ మీరు ఈ డిజైన్ చేయడం కవర్లు మినహా ఇంకా ఏం చేశారు సార్? నేను ఇళయరాజా గారి పెయింటింగ్లు అవి చాలా వేయించానండి. ఓ రోజున లతా మంగేష్కర్ గారు, ఆవిడ చెల్లెలు ఉషా మంగేష్కర్ ఆవిడ, వీళ్ళిద్దరూ కలిసి బాంబే నుంచి క్రికెట్ చూడడానికని చెన్నై వచ్చారు. వచ్చి వాళ్ళ మధ్యాహ్నం ఇళయరాజా గారి ఇంట్లో భోజనం అండి. భోజనం చేస్తూ తలెత్తి చూసిన లతాజీ గోడ మీద ఒక పెయింటింగ్ కనిపించింది. ఆవిడ అలా చూస్తా ఎంత బాగుంది పెయింటింగు, ఎవరు వేసేది అని అడిగారు ఆవిడ. ఇళయరాజా గారు ఎవరు వేసేది తెలదు గారండి, సాయంకాలం మీరు పాట పాడబోతున్నారు, వాడు ఏంచాడు ఆడెవరంటే నేను. ఆ తర్వాత సాయంత్రం లతాజీకి రే ఆ పెయింటింగ్ వేయించావు కదా, అలాగ లతాజీ పెయింటింగ్ ఒకటి వేయించు అని అడిగాడు. చెప్పారు నాకు. వేయించానండి. వేయించాక ఆవిడ వెళ్ళిపోయారు. తర్వాత వేయించి పార్సిల్ చేసి పంపించాం. బాగా స్పాంజ్ అది పెట్టి అద్దం అది పగలకుండా ఫ్రేమ్ కట్టించేసాం. అక్కడి నుంచి లతాజీ ఒక పెద్ద లెటరు, అంటే అది ఇంగ్లీష్లో ఉంది, ఆవిడ సంతకం పెట్టారు. అయ్యేనే దాచుకోలేదు. అంత ఇంప్రెస్ అయ్యారు ఆవిడ. ఇలాగా నేను చాలా చేసేవాడిని. అది ఇప్పుడు కాదండి, ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇలాగా చేస్తాను ఉన్నాను నేను. సార్ ఇప్పుడు రాజా గారు సింగర్ల విషయంలో ఆయన చెప్పిన సింగరే పాడాలి అని ఆయనే డిసైడ్ చేస్తారు ఎవరికి ఏ పాట అబ్బుతుందని చెప్పి. కానీ వంశీ గారు చెప్తే మాత్రం అప్పుడప్పుడు ఆయన వినేవారు అని అంటారు. నిజమేనా సార్? అప్పుడప్పుడు కాదండి, నేను ఆల్మోస్ట్ అప్పుడు ఓ పాట ఉందండి. ఆ పాట ఏంటంటే ప్రతిదినం నీ దర్శనం మరి దొరకునా. శ్రేయా ఘోషల్ పాడారు. మేల్ వాయిస్ నాకు బాలుగారు కావాలని గొడవ చేశానండి. ఎందుకంటే నేనే రాశాను, నేను రాయిపోయినా వేరే. బాలుగారు కావాలని గొడవ చేస్తే, కానీ బాలుగారిని పిలిచిండేవాళ్ళం. అమెరికా వెళ్ళాడు ఆ టైంకి. దాంతో ఆ తమిళ సింగర్ ఎవరో ఒక అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లకి ట్యూషన్ కూడా చెప్తుంటాడు. వాళ్ళ ఇంట్లో కూడా చూసాను అతన్ని. అతనితో పాడించా. ఎవరో పాడినా పాట హిట్ పాట. అలాగా ఏమో నాకు తెలిసి నేను విభావరి అని ఒక ఆవిడ పూనాలో ఉంటారు. ఆవిడ మా
యంగ్ డేస్లో లతాజీలా ఉంటుంది వాయిస్. మీకు లతాజీ అంటే చాలా ప్రాణం కదా. ప్రాణం కాదు, ఇష్టం. ఎవరికి ఇష్టం కాదు లతా మంగేష్కర్ అంటే? నాకు కూడా అంతే. అంటే కొన్ని పాటలకి ఆశా భోస్లే అంటే ఇష్టం మరి కదా. ఆవిడతో పాడించేవాడి ఒక సినిమాకి. నేనే రాసిన పాటలన్నీ. అయితే ఆ సినిమా అద్భుతమైన పాటలు. ఆ ప్రొడ్యూసర్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడండి. ఆ పాటలు అలా ఉండిపోయినాయి. నా దగ్గర క్యాసెట్లు కూడా ఉన్నట్టున్నాయి. అయ్యో. అవన్నీ విభావరి పాడిన పాటలు.